ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కొండూరు గ్రామంలో టీడీపీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. మధుసూదన్ రెడ్డి చేత బర్త్డే కేక్ ను కట్ చేయించిన అభిమానులు. మావిలపాడు రీచ్ లో నూతన ఇసుక పాలసీని ప్రారంభం. హాజరైన సుళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణులు మరియు బాలింతలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం. హాజరైన జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. ఇక వివరాల్లోకి వెళ్తే గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఉభయ దాతలుగా నీలిచెట్టి సత్యవతి కుమారులు ఉమాశంకర్ మరియు రామకృష్ణ వ్యవహరించారు. కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 9/7/2024 ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ శ్రీమతి నీలిశెట్టి సత్యవతమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు నీలిశెట్టి ఉమాశంకర్, నీలిశెట్టి రామకృష్ణ గారు ఇద్దరు వాళ్ళ తల్లి గారి కోసం ఈరోజు అన్నదానం చేస్తున్నారు. కాబట్టి ఆ మహాతల్లికి ఆత్మశాంతి కలగాలని, వీళ్ళకి భోగభాగ్యాలు కలగాలని, ప్రశాంతంగా జీవితం కోరుకుంటున్నారు. గూడూరు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి పట్టణ ప్రజల నుండి విరాళాలు కోరుతున్నామని శ్రీ అయ్యప్ప స్వామి భక్త బృందం సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 11వ తేదీ నుండి విరాళాల సేకరణ కార్యక్రమం విఘ్నేశ్వరపురం వినాయకుడి దేవస్థానం నుండి ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం వద్ద శ్రీ అయ్యప్ప స్వామి భక్త బృందం సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మాణంలో పట్టణ ప్రజల్ని భాగస్వాములు చేస్తూ విరాళాలు సేకరిస్తూ ఉన్నామని, కావున పట్టణ ప్రజలు సహకరించాలని అయ్యప్ప స్వామి భక్త బృందం సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శివయ్య, వినయ్ కుమార్, సుబ్బయ్య, సుబ్రహ్మణ్యం, లక్ష్మయ్య, శ్రీహరి, భాస్కరాచారి, గిరి తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవస్థానము నిర్మాణమునకు గత 65 సంవత్సరములుగా గూడూరులో కలగానే నిలిచిపోయింది. గూడూరులో కాశీ లేఅవుట్లో కొండా కాశీ గారు దేవస్థానం కొరకు 120 ఎకరాలు దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహ కటాక్షాలు ఇళ్ళవెల్లా ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు దాతల సహకారంతో అయ్యప్ప స్వామి కృష్ణశిల రాయితో గర్భగుడి మరియు మండప నిర్మాణము, వినాయకుడి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి, శివాలయం కూడా అది త్వరలో దాతల సహకారంతో పూర్తవుతుంది. ఈ నెల 11వ తారీఖు అనగా బేస్తవారం రోజు 7:01 శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి విగ్రహ భిక్షాటన కొరకు బంగారు, వెండి, రాగి, ఇత్తలి, కంచు ధన రూపంలో మీ తోచిన విధంగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఆ విగ్రహానికి మా వంతు సహకారంగా మా కుటుంబం కూడా దేవస్థాన అభివృద్ధికి తోడ్పడింది అని భావిస్తూ ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. శరణం, స్వామియే శరణం అయ్యప్ప. ఈరోజు అయ్యప్ప గుడి నిర్మాణము కొరకు మన కొండా కాశీ గారు స్థల దాతండి. ఆయన కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ నెల 11వ తేదీ గురువారము మన అయ్యప్ప స్వామి పంచలోక విగ్రహం కొరకు భిక్షాటన జోలి పట్టుకొని పురవీధుల్లో వస్తున్నాం స్వామి. దాతలు దాని సహకారంతో వెండి, బంగారు, రాగి, కంచు, ఎత్తడి ఈ ధన రూపంలో కానీ అందరూ దాతలు సహకరించాలని కోరుచున్నాము. అలాగే ఉదయం 7:30కి మన ఆర్టీసీ ప్రక్కన వినాయకుడి గుడి నుంచి ప్రారంభమవుతుంది స్వామి.
అక్కడి నుంచి భిక్షాటన చేసి వస్తున్నాం స్వామి. అందరూ సహకరించాలిగా కూర్చున్నాం. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. గర్భిణులు మరియు బాలింతలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం జన విజ్ఞాన వేదికకు మరియు అందులో పనిచేస్తున్న మాకు సంతృప్తి కలిగించిందని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గురువారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బాలింతలు మరియు గర్భిణులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందజేశారు. వైద్య పరీక్షలకు వచ్చిన బాలింతలు మరియు గర్భిణులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తాము ఈ కార్యక్రమం 9 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నామని, ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తి కలిగిస్తుందని, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, గర్భిణులు మరియు బాలింతలు పాల్గొన్నారు. జేవీవి ఆధ్వర్యంలో ప్రతి నెల 9వ తారీఖున భోజన పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ నెలలో రవి హోమ్ నీడ్స్ అధినేత రవికుమార్ మా తమ్ముడు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్గా వ్యవహరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మ, మీరు ఇక్కడ వచ్చారంటే గర్భిణీ స్త్రీలు అందరూ కూడా ఇప్పుడు ప్రముఖంగా డయేరియా ఉంది ఎక్కువ అన్ని దగ్గరలో కూడా. మీరందరూ కూడా మీ ఇంటి పరిశుభ్రాలను జాగ్రత్తగా పెట్టుకొని నీళ్ళని కాచి తాగితే మీ ఆరోగ్యానికి, బిడ్డ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీ ఇంటి పరిశుభ్రాలు కానీ ఇంట్లో కానీ నీట్గా పెట్టుకొని కాచి నీళ్లు తాగి వడపోసుకొని తాగనమ్మ, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయంలో మీరందరూ జాగ్రత్త వహిస్తారని కోరుకుంటున్నాం. మీరందరూ భోజనానికి ఇబ్బంది పడకూడదని మేము ఈ కార్యక్రమాన్ని నిరంతరాయం చేస్తూ ఉన్నాం. దీనికి మాకు మా హాస్పిటల్ సిబ్బంది ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు భోజనానికి మీరు తల్లి బిడ్డ ఇద్దరు ఇబ్బంది పడకూడదని మేము రిస్క్ అయినా కూడా మీకోసం ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఆరోగ్యంగా ఉండాలని, ఒక మంచి బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డని మంచిగా చదివించి ఒక మంచి ప్రయోజకుని చేయాలని, మీరందరూ ఆ విధంగా కృషి చేయాలని, డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వారు చెప్పిన విధంగా నడుచుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. తిరుపతి జిల్లా వాకాడ్ మండలం కొండూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ వాకాడ్ మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్టీ కార్యకర్తలు తన అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. కొండూరులోని మధుసూదన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన బర్త్డే కార్యక్రమంలో భాగంగా అభిమానులు మధుసూదన్ రెడ్డి చేత బర్త్డే కేక్ ను కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భారీ కేక్లతో, గజమాలలతో, శాల్వాతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. అది అడ్డాలి. శ్రీమతి స్వామిగా వెనకరా సీను నిలబడండి చూడరు మీరు నిలబడేదంటూ ఉంటారు అందరూ కొట్టి जरा केक रख दो हाँ चुपके हूँ खड़ा बस आमद ले ओके
తీసుకో ఓకే. ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలోని మావిలపాడు రీచ్లో నూతన ఇసుక పాలసీని సుళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే జీవో నంబర్ 43తో నూతన ఇసుక పాలసీని తీసుకుని వచ్చి పేద ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే చెందుతుందని ఆమె తెలియజేశారు. మున్ముందు గృహ నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకుంటాయని, అక్రమ ఇసుక రవాణాకు చర్మగీతం పాడుతూ ఎట్టి పరిస్థితుల్లో అక్రమ ఇసుక రవాణా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఈ నూతన ఇసుక పాలసీని తీసుకురావడం జరిగిందని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇసుక పాలసీని ప్రారంభించడానికి నేను ఇక్కడికి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నెల రోజుల్లోనే మనకు ఇసుక పాలసీని, టెంపరరీ ఇసుక పాలసీని అమలు చేస్తూ జీవో నెంబర్ 43 విడుదల చేయడం జరిగింది. అందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనివల్ల పేద ప్రజలు కానీ సామాన్యులకు కానీ మంచి ఊరట కలిగించింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంతింటి కలని నెరవేర్చుకునే అవకాశం దొరుకుతుంది. అలాగే ఇంక నుంచి నిర్మాణ రంగాలు ఊపందుకుంటాయి. నాణ్యమైన ఇసుకను అందించడమే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. ఇక నుంచి ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరగదు. దాన్ని నిరోధిస్తూ అందరికీ, ప్రతి ఒక్కరికి, పేదలకి సామాన్యులకి ఇసుక అందించడమే చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. దీంట్లో సుప్రీంకోర్టు, హైకోర్టు అలాగే ఎన్జిటి నిబంధనలకు అనుకూలంగా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం ప్రతి ఒక్కరికి ఇసుకను అందజేయడం జరుగుతుంది. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అతిసార ఇతర కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నంద్యాల పట్టణంలోని ప్రధాన వీధుల్లో 4 రోజులుగా చెత్త కుప్పలు పేరుకుపోయాయి. ఇక్కడికి ఆవులు, పందులు, కుక్కలు వచ్చి పరిసరాన్ని మరింత అపరిశుభ్రంగా మారుస్తున్నాయి. పట్టణంలో చెత్త సేకరిస్తారు. అందుకు సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. అదేవిధంగా కార్మికులు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా సిబ్బంది కొరత ఉందని, ఎస్బీఐ కాలనీలో చెత్త పేరుకుపోయే దుర్వాసన వస్తోంది. తదితర ప్రాంతాల్లో భారీగా చెత్త పేరుకుపోయింది. ఇందులోని ప్లాస్టిక్ వ్యర్థాలు గాలికి ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వ్యాధులు వ్యాపించకముందే చెత్తను తొలగించాలని పట్టణవాసులు కోరుతున్నారు. సభలో తిన్నాడు సార్, కౌన్సిలర్ సార్ వాళ్ళ తమ్ముడు వచ్చి తిన్నాము మనీ వచ్చేసారంట. ఏ పేపర్ సార్? ఈ రోడ్ల మీద కష్టం ఎక్కువ పోయిందన్న, వాసన ఎక్కువ వస్తుంది. మున్సిపాలిటీ వాళ్ళు సరిగా పట్టించుకోవడం లేదు. కుక్కలు అన్నీ వస్తున్నాయి బయటికి. దుర్వాసన, పిల్లలు పోతుంటారు స్కూల్లోకి. ఇప్పుడు అంటువ్యాధి వచ్చే కాలం, అంటువ్యాధి ముందే వానాకాలము, మలేరియా ఇవన్నీ వస్తుంటాయి. క్లీన్ చేపిస్తే బాగుంటుంది.
వీడైతే కసు వేసేస్తున్నారు, దాన్ని త్వరగా క్లీన్ చేయకుండా ఉన్నారు. కనుక మేము మున్సిపాలిటీ వాళ్ళతో కోరేది ఏమంటే కసు ఎప్పుడైతే వెంటనే తీసేస్తే ఇప్పుడున్న ఈ వర్షాలకు దానికి ప్రజలకు రోగాలు రాకుండా ఉంటాయి. దాని గురించి జాగ్రత్త పాటించాలని మేము స్టేట్ బ్యాంక్ నివాసులుగా కోరుకుంటాం. నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ కోసం ప్రభుత్వ చివరి షెడ్యూల్ సోమవారం విడుదల చేసింది. ప్రక్రియలో భాగంగా ఈ నెల 11 నుండి 13వ తేదీ వరకు మొదటి నుండి చివరి ర్యాంకు వరకు ఫీజు చెల్లింపు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆప్షన్ నమోదుకు ఈ నెల 14వ తేదీ వరకు 16న సీట్ల అలాట్మెంట్ 18 నుండి 20వ తేదీ లోపు కేటాయించిన కళాశాలలో విద్యార్థులు రిపోర్ట్ చేయాలని సూచించారు. ఇతర వివరాలకు వెబ్సైట్లో సందర్శించాలని కోరారు. కాగా ఫీజు చెల్లింపునకు ఓసీబీసీ అభ్యర్థులు ₹700, ఎస్సీ ఎస్టీలు ₹250 చెల్లించాలని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మళ్ళీ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి. అంటే ఇదివరకు గతంలో చేసుకునే వాళ్ళు మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు దానికి తగిన ప్రాసెసింగ్ ఫీజు పే చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలా కాకుండా గతంలోనే ఆప్షన్స్ పెట్టుకొని వేరే చోట సీట్ వచ్చిన వాళ్ళు వేరే చోట సీట్ వచ్చిన తర్వాత అది కాకుండా వేరే బ్రాంచ్ కానీ ఆ ప్లేస్ కానీ వేరే కాలేజీ కానీ కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు అన్నీ కూడా మనకు ఓపెన్ అవుతాయి. 11 నుంచి 14 వరకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒక ర్యాంకు నుంచి అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి 1,00,000 పైన వరకు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఉన్న మొత్తం అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు పెట్టుకునే అవకాశం ఉంటుందండి. దీని మొత్తం మీద మనం చెప్పదలుచుకున్నది 11 నుంచి 13 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 11 నుంచి 13 వరకు అలాగే ప్రాసెసింగ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని లిమిటెడ్ సీట్లు మాత్రం లిమిటెడ్ హెచ్ఎల్సీలు మాత్రమే ఉంటాయి. ప్రతి జిల్లాకి ఒకటి జిల్లా కేంద్రంలో గతంలో ఉన్న 13 జిల్లాలకు ఉంటుంది. మన దగ్గర కూడా సర్వీసెస్ చేస్తాం, కానీ ఇక్కడి నుంచి ఈ లాగిన్లోంచి కాదు మిగతా సర్వీసెస్ చేస్తాం. ఆప్షన్స్ కూడా మన దగ్గర కావాలంటే పెడతాం. వాళ్ళకి తగిన హెల్ప్ లైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వర్కౌట్ చేస్తామండి. వీళ్ళందరికీ కూడా 18 నుంచి క్లాస్ వర్క్ జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయో ఈ వివరాలు 18 లోపే వచ్చేస్తాయండి. సీట్స్ 18 నుంచి వాళ్ళు రిపోర్ట్ చేసేసి ఆన్లైన్లో రిపోర్ట్ చేసి క్లాసులకు అటెండ్ కావచ్చండి. వాళ్ళు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో సమితి కార్యవర్గ సభ్యులు జిల్లాకు నూతనంగా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రాజకుమారి గారి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి అంశాలతో పాటుగా ప్రధానంగా నంద్యాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు నీటి లభ్యతపై కలెక్టర్ గారికి బొజ్జ వివరించారు. గోరుకల్ రిజర్వాయర్ ప్రమాదపు అంచుల్లో ఉందని కలెక్టర్కు తెలిపారు. జిల్లాలో అత్యంత పురాతనమైన కేసీ కెనాల్ ఆయకట్టుకు ఈ రోజు వరకు నీటిని అందిస్తారు. చెప్పలేని పరిస్థితి ఉండడంతో ఏ పంటలు వేసుకోవాలో వేసిన పంటలకు నీరు అందుతుందో లేదో అన్న మనోవేదనతో రైతులు వ్యవసాయం కొనసాగిస్తున్నారని కలెక్టర్కు వివరించారు. సాగునీటి జిల్లా సాగునీటి వనరులు ప్రాజెక్టుల గురించి కలెక్టర్ బొజ్జాతో చర్చించారు. సార్ రిటర్న్ సార్ సార్ ఎస్ మేడం. కొన్ని విషయాలు చెప్పారు, డీటెయిల్గా చదువుతాను, మళ్ళీ మాట్లాడతాను. టైం ఇస్తాను నేను. సో టోటల్ ఇరిగేషన్ సిస్టమ్ అంతా అర్థం. అధ్యక్షుడు రాయలసీమ సాగునీటి సాధన సమితి. నూతనంగా నంద్యాల జిల్లాకు కలెక్టర్గా వచ్చిన వారికి స్వాగతం పలకడానికి ఒక కర్టెసీ కాల్గా ఈరోజు ఇక్కడికి వచ్చాం. కలెక్టర్ గారు రాయలసీమ సాగునీటి సాధన సమితి మెంబర్స్ అక్కడ పిలుచుకొని అక్కడ జరుగుతున్న రివ్యూ మీటింగ్లో కూడా ఇరిగేషన్ సంబంధించిన అంశాలు కొన్ని అడిగి తెలుసుకున్నారు. రాయలసీమ సంబంధించిన అంశాలతో కూడిన పుస్తకాన్ని కూడా నీటి అవగాహన రాయలసీమకు రక్షణ అనే పుస్తకాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత రాయలసీమ అంశాలను కొంచెం అర్థం చేసుకున్న తర్వాత తప్పకుండా టైం ఇస్తాను, మనం డిస్కస్ చేసుకుందాం అని చెప్పారు. మౌలికంగా ఆమెకు 2 విషయాలు అయితే ఈరోజు చెప్పాం. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకు సాగునీటిలో ఎంత అన్యాయం జరిగిందన్న దాన్ని ప్రముఖంగా తెలుపుతూనే ఇక్కడ ఉన్న ప్రాజెక్టులో గోరుకల్లు రిజర్వాయర్కు జరిగిన అన్యాయం గురించి వివరించడం జరిగింది. కానీ అక్కడ రివ్యూ మీటింగ్ జరుగుతున్న వల్ల మనం మరొకసారి చాలా సుదీర్ఘంగా దీని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి టైం ఇచ్చారు. చాలా మంచి వాతావరణం జరిగింది, మాకు చాలా సంతోషంగా ఉంది. కలెక్టర్ గారు రాయలసీమ సాగునీటితో పాటుగా ప్రత్యేకంగా నంద్యాల జిల్లా సాగునీటి గురించి తెలుసుకోవాలని చెప్పి ఆమె కనపరిచిన ఉత్సాహం మాకు
రాయలసీమకు నంద్యాల ప్రాంతానికి మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. మేము తప్పకుండా ఆమె పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. రాగానే మేము వచ్చేసి మిగిలిన విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ జరగవలసిన నిర్మాణాలు, ఇక్కడ ఉన్న హక్కులను చేసుకోవడం దాని గురించి తప్పకుండా మాట్లాడుకుంటాం. అంత మంచి జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏఐఐఈఏ ప్రభుత్వ రంగ బీమా ఉద్యోగుల యొక్క పురాతన మరియు అతిపెద్ద ట్రేడ్ యూనియన్ ఏఐఈఏ ఎల్ఐసి మరియు పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రయోజనాల్ని ప్రోత్సహించడంలో మరియు ఈ సంస్థలు వారి సామాజిక బాధ్యతలను నెరవేర్చడంలో సహాయపడడంలో చాలా నిర్మాణాత్మక పాత్రను పోషిస్తోంది. బీమా పరిశ్రమకు సంబంధించిన కొన్ని సమస్యల్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. బీమా పరిశ్రమ మరియు బీమా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్లో మీ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సమస్యలు లేవని ఎత్తవలసిందిగా మేము కోరుచున్నాం. లైఫ్ మరియు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ ఉపసంహరణ, జీవిత బీమా మరియు వైద్య బీమా ప్రీమియంలు 18% జీఎస్టీ రేటును విధిస్తున్నారు. జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ విధించడం అనేది జీవితంలోని అనిశ్చితిపై పన్ను విధించినట్లే. కుటుంబానికి కొంత రక్షణ కల్పించడానికి జీవిత అనిశ్చితి యొక్క ప్రమాదాన్ని డిమాండ్ చేశారు. ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్గా మనం నంద్యాల ఎంపీ గారిని కలవడం జరిగింది. ఈరోజు మేము ఎంప్లాయీస్ జీతభత్యాల గురించి కానీ ఏదైనా సౌకర్యాల గురించి కానీ మేము కలవడం కలిసింది. ఎందుకంటే ఈరోజు 27 కోట్ల మంది పాలసీదారుల పైన జిఎస్టీ 18% వేస్తున్నారు. ఈ 18% వేయడం వల్ల ఈ బీదలైన సేవింగ్ చేసుకునే బీదలు ఎల్ఐసి చేయాలంటే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి 18% అనేది జిఎస్టీని తీసేయాలనేది మా డిమాండ్ ఒకటి. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ పైన కూడా ఈరోజు జిఎస్టీ 18% పడుతుంది. మనం చూస్తున్నాము ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత అవసరం ఉందో ప్రతి ఒక్కరికి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ పైన కూడా 18% జిఎస్టీ అనేది తీసేయాలనేది మా డిమాండు. అదేవిధంగా మనకు ఈ కొత్త కాదు ఇదే మేడం కొత్త ఇన్కమ్ ట్యాక్స్కు 18C వల్ల మనం పాలసీదారునికి 18C వల్ల మనము రిబేట్ ఇచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు కొత్త విధానం వచ్చిన తర్వాత ఈ 18% అనేది కూడా తీసేయడం జరిగింది. ఇవన్నిటి గురించి మనము ప్రశ్నోత్తరాల సమయంలో మన నంద్యాల ఎంపీ గారిని మాట్లాడాలని చెప్పి ఆమెకు ఒక మెమోరాండం ఎల్ఐసి ఎంప్లాయీస్గా సమర్పించడం జరిగింది. నంద్యాలలో జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాస సందర్భంగా భక్తులు అమ్మవారికి చీరె సారీ సమర్పించుకుంటారు. ఆషాఢ మాసం సందర్భంగా 2వ రోజు జగజ్జనని అమ్మవారికి డోన్, కర్నూలు, చిన్న కామెర్ల, వనపర్తి, పొద్దుటూరు, తాండూరు, అలంపూర్ నుండి చీరాసార మహిళా భక్తులు పుట్టింటి చీర సారీ సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని అలంకరించి భక్తులు పట్టు చీరె సారీ తీసుకుని ఊరేగింపుగా సంజీవ్ నగర్, శ్రీనివాస్ సెంటర్, గాంధీ చౌక్, బాలేకొండ హాలు నుండి ఆత్మకూరు బస్టాండ్ మీదుగా భక్తులు మేళాలతో ఊరేగింపుగా భక్తి పాటలు పాడుతూ జగజ్జనని ఆలయానికి చేరుకున్నారు. అనంతరం జగజ్జనని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారీ సమర్పించారు.
జగజ్జనని మాతాకి జై, జగజ్జనని మాతాకి జై, జగజ్జనని మాతాకి జై. జగజ్జనని మాతాకి జై, జగజ్జనని మాతాకి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య బ్రాహ్మణులు ఎంపీ శబరిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి వేద మంత్రాలతో ఆశీర్వదించడం చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. నంద్యాల నందు బ్రాహ్మణ భవనాన్ని ఏర్పాటు చేయటకు స్థలాన్ని కేటాయించి నిర్మాణమునకు సహకరించాలని, నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల హిందూ శ్మశాన వాటికకు పార్థివ దేహాన్ని తీసుకెళ్లటకు గల అనేక ఆటంకాల్ని పరిష్కరించగలరు. నందికట్కూరు పట్టణం నందు గల గాయత్రి దేవాలయం నందు బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ కు ఎంపీ నిధుల ద్వారా నిర్మించి ఇవ్వగలరని కోరారు. ఓం శ్రీ గాయత్రి పరదేవతాయే నమః. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి అనేకులైనటువంటి బ్రాహ్మణ వర్గమంతా కూడా, అట్లాగే రాష్ట్రీయ బ్రాహ్మణ వర్గంతో సమాఖ్యతో కూడుకొని ఉన్నటువంటి వారమై ఈ రోజున ఎంపీ గారు శ్రీ శబరి గారి దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు బ్రాహ్మణులుగా ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, వాటన్నింటినీ కూడా వారికి తెలియజేసి ఉన్నాము. అంతేకాకుండా కొన్ని ఆలయాలలో, అంటే దగ్గరలో ఉండే క్షేత్రాల్లో కావచ్చు, లేకపోతే డీసీ టెంపుల్స్లో కావచ్చు, ప్రతి చోట కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి అర్చకులు, వేద పండితులు ఉండడం అనేటువంటిది అవసరం అనేటువంటి అంశాన్ని కూడా వారికి మేము తెలియజేశాం. అంత మాత్రమే కాకుండా బ్రాహ్మణులకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. వాటన్నింటినీ కూడా వారు తప్పకుండా ఖచ్చితంగా వాటన్నింటికి పరిష్కారం చేస్తాను అన్నట్టుగా మాట పుచ్చుకొని వచ్చాం. పెద్దలు రాష్ట్రీయ బ్రాహ్మణ సేవా సమాఖ్య నుంచి రామరాజు గారు వేంచేశారు, అట్లాగే సుధీర్ గారు, తర్వాత పెద్దలంతా కూడా ఎంతో మంది ఇక్కడ వేంచేస్తున్నారు. అందరూ కూడా కోరుకునేది ఏమిటి అంటే, ముందు బ్రాహ్మణులు బాగుండాలి. అందువల్ల బ్రాహ్మణుడు ఎక్కడైతే బాగుంటాడో, గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఆవు బ్రాహ్మడు ఎక్కడైతే సుఖంగా సంతోషంగా ఉంటారో ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని మనకు వేదము చెప్పిన మాట. కాబట్టి ఆ మాట ప్రకారంగా వారు శబరి గారు కూడా ఈ మాట విన్నారు, వినపాన్ని తీసుకున్నారు, తప్పకుండా చేస్తామన్నారు. ఇది జరిగినటువంటి విషయం. శుభం భూయాత్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో నంద్యాల మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా అన్ని ఒక మెమరాండం రూపంలో మన ఎంపీ బైరెడ్డి శబరి గారికి అందజేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ వీలైనంత త్వరితగతిన వీటిపైన స్పందిస్తామని, ఖచ్చితంగా మాకు ఏ విధంగా కావాలో ఆ విధంగా సహకరించి అందరు బ్రాహ్మణులకు కూడా మంచి చేసేలాగా కృషి చేస్తామని చెప్పి ఆమె తెలియజేసినారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండూరు గ్రామంలో టీడీపీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. మధుసూదన్ రెడ్డి చేత బర్త్డే కేక్ ను కట్ చేయించిన అభిమానులు. మావిలపాడు రీచ్ లో నూతన ఇసుక పాలసీని ప్రారంభం. హాజరైన సుల్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణులు మరియు బాలింతలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం. హాజరైన జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సెలవు.